జగన్ చంద్రబాబు దగ్గర నేర్చుకోవాల్సినటువంటి అంశంలో కొలికపూడి విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరు. మంచి ఎక్కడున్నా గ్రహించాలి, చెడు ఎక్కడున్నా వదిలిపెట్టాలి. ఒక అనంతబాబు విషయంలోనో లేకపోతే ఒక దువ్వాడ శ్రీనివాస్ ఉదంతంలోనో ఇట్లాంటి ఏమన్నా వచ్చినప్పుడు, లేదా పార్టీకి సంబంధించిన వాళ్ళే పార్టీ నాయకుడి మీద కంప్లైంట్లు చేసినప్పుడు అనేకం జరిగినాయి కదా. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా పట్టించుకున్నారా? రోడ్డెక్కి ధర్నాలు కూడా చేశారు. అదే సూళ్ళూరుపేట అట్లాంటి చోట్ల దారుణమైనటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. అందుకే జనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టించుకోలేదు. అదే కనుక ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ ఉదంతం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులే వచ్చి పార్టీ కార్యాలయానికి కంప్లైంట్ చేశారు. పార్టీ ఏం చేసింది? ఒక 5గురితో కమిటీ వేసింది, వాళ్ళతో కూర్చోమని చెప్పింది. కొలికపూడి శ్రీనివాసుని పిలిచి వాళ్ళు ఏంటి అసలు అన్నది ఆయన అభిప్రాయం తెలుసుకున్నారు. అట్లాగే తమ దగ్గరకు వచ్చిన కంప్లైంట్లు ఏంటి, అట్లాగే ఆ తర్వాత తమ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది, ఇదంతా ఆయనకి చెప్పి ఇకపైన ఇట్లా ఉండడానికి వీల్లేదని ఒక 5గురితో కమిటీ వేసి వాళ్ళ ఆధ్వర్యంలో జాగ్రత్తగా చూసుకొని ఇంకోసారి వివాదాలు రాకూడదని చెప్పారు. అంటే ఓ రకంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తీసుకొచ్చారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందా? ఈవెన్ ఇప్పుడైనా ఆ విషయాల్లో నడుస్తున్నాయా? ఎక్కడైనా సరే కాంట్రవర్సీ వచ్చినప్పుడు పార్టీ అనేటటువంటిది వ్యక్తిగతం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశం. అలాంటప్పుడు ప్రతి దానికి జవాబుదారీతనం అన్నది ముఖ్యం. ఆ జవాబుదారీతనం ఎలా ఉంటుంది అన్నది తెలుగుదేశం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలా, చంద్రబాబు దగ్గర జగన్ నేర్చుకోవాలి.